హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని బంధు మన మనస్సు సరిలేనప్పుడు మన బతుకు సరిపోతాడు, చెడిపోతాడు. ఒక్క విషయంలో నువ్వు సైడ్ ట్రాక్ అయ్యావంటే నీ దారంతా మారిపోతుంది, నీ గమ్యమంతా మారిపోతుంది, నీ ఆలోచనలన్నీ మారిపోతాయి. అందుకే దేవునితో యథార్థంగా నడవడం నేర్చుకోవాలి. ఇంకా సులభంగా ప్రభు చెప్పాడు, మీరు దారి తప్పిపోయే ప్రజలు, తప్పిపోయిన కుమారుడు ఒక్కడు కాదండి, ఇశ్రాయేలు జనాంగం అంతా 20 లక్షల మంది ఇచ్చిమిచ్చి బయలుదేరిన వాళ్ళు. వీరు మనసులో తప్పిపోవు జనులు, వీళ్ళు రోజు తప్పిపోయి ఇసుకిచ్చేశారు ప్రభువుని, మధ్యలోనే రాలిపోయారు. కాలేబు, యెహోషువాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ. అందుకనే ఈరోజు యేసు ప్రభు దారి తప్పకుండా ఉండడానికి మనకి ఈ లోకంలోనికి వచ్చి అన్ని విషయాలలో మనవలే శోధించబడి పాపము లేని వాడిగా ఉండి తండ్రిని ఎలా సంతోష పెట్టాలి, దైవ చిత్తం ఎలా నెరవేర్చాలి, దైవ రాజ్యానికి ఎలా చేరాలి అని మన కొరకు ఆయన బాధపడి తన అడుగు జాడలను మన కొరకు విడిచి వెళ్ళాడు. ఆయన అడుగు జాడలు మన కొరకు వదిలిపెట్టి వెళ్ళారు. ఆ అడుగు జాడల్లో మనం నడిచామంటే ఆ యేసయ్య రాజ్యంలో మనం చేరతాం. ఆ అడుగు జాడలను చూపించేది ముత్యాలు లాంటి ఆయన మాటలు, రత్నాలు లాంటి ఆయన విధులు, మనకి తప్పిపోకుండా కాపాడగలుగజేసే విజ్ఞానాన్ని కలుగజేసే, బోధకుల కంటే మించిన జ్ఞానాన్ని, వృద్ధుల కంటే మించిన అనుభవ జ్ఞానాన్ని, పొక్కిషము లాంటి పరిశుద్ధ గ్రంథం చదవండి. నా 18 ఏళ్ళ నుంచి చదువుతున్నా, 52 సంవత్సరాలుగా చదువుతున్నా, ఇది పాత అవ్వలేదు. ఈ వాక్యాన్ని పట్టుకున్న వాడికి విలువ వచ్చింది. ఈ వాక్యం పట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించేవాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధిస్తారు. నా బిడ్డలకు నేను ఆస్తులు ఇవ్వలేదు, కార్లు ఇవ్వలేదు, బిల్డింగులు కట్టించలేదు, బైబిల్ ఇచ్చా, వాక్యం ఇచ్చా. ఆ వాక్యం పట్టుకోండి మీరు కూడా. అంటే చేత్తో గట్టిగా పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారా? తల కింద తిండి కింద పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారా? చదవండి, ధ్యానించండి. ఇక్కడొక మాట, అక్కడొక మాట. ఈ రోజుల్లో చూడండి, బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడతా ఉంటారు. చూడండి అన్నారని చూశారు. ఇప్పుడు ఉన్న బుర్ర పాడు చేసుకోకండి. ఏదో ఒక మొక్క పట్టుకోవడం, మీ బైబిల్లో ఎట్టుంది అంటాడే కానీ, తలా తోక లేకుండా కబుర్లు చెప్తారే కానీ, బైబిల్ త్రాగుడు గురించి ఏం చెబుతుంది? బైబిల్ వ్యభిచారాన్ని గురించి ఏం చెబుతుంది? బైబిల్ పరలోకం గురించి ఏం చెబుతుంది? బైబిల్ ఒక మనిషి పాపము నుండి బయటపడాలంటే ఎలా రక్షణ మార్గం ఏం చెబుతుంది? ఆది కాండము నుండి చదివితే యేసు క్రీస్తును చూడొచ్చు. ప్రతి పుస్తకంలో 66 పుస్తకాల్లో క్రీస్తున్నాడు. ఛాయగా ఉన్నాడు పాత నిబంధనలో, శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నెరవేర్చిన కార్యాలు కొత్త నిబంధనలో చూస్తున్నావు. నువ్వు ఎక్కడున్నావు? నీ ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడున్నావు? బాగా చదువుకోండి అన్న, బాగా చదువుకో అని అమ్మ నాన్న చెప్తుంటారు. ఏంటి బాగా చదివేది? ఎల్కేజీ కూడా బాగా చదువుకోమంటారు. అందుకని అంతంత డొనేషన్లు కట్టి ABCDEF తర్వాత ఏమంటారంటే అది 10 లక్ష రూపాయలు డొనేషన్ కట్టిన స్కూల్లోనూ అదే చెప్తారు. గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో, వీధి మున్సిపాలిటీ స్కూల్లో కూడా అయ్యే చెప్తాడా? వేరేమన్నా ఏలు ఎన్ని రకాలు ఉన్నాయి, బీలు ఎన్ని రకాలు ఉన్నాయో చెబుతారా? మరి బైబిల్ చదివానంటే గడగడ చదవటం కాదు, ఇందులో ఉన్న మర్మాలను మనం గ్రహించాలి. ఒకటండి, బైబిల్ అర్థం లాంటిది. మీరు అర్థం చూసుకుంటే మీరు ఎలా ఉన్నారో తెలుస్తుంది. పక్కోళ్ళు చెప్పిన దాని గురించి ఊరికే మీరు దిగులు పడిపోకండి. వాళ్ళు ఏమన్నారు, నేను ఎలా ఉన్నాను అని 100 మందిని అడగండి. 100 వంకరలు చెప్తాడు ఒక్కొక్కడు. లేకపోతే బాగానే ఉన్నావు అని చెప్పి వెనకాల ఎకిల్ నవ్వులు నవ్వుతాడు.
మనుషులు ఏమనుకుంటే ఏంటండి, ఎందుకంటే వరీడ్ అబౌట్ ద పీపుల్. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి, వీళ్ళు ఏమనుకుంటారు, అందరూ ఏమనుకుంటారు, నా పొరుగు పోయింది, నా మానం పోయింది. ఎక్కడికి పోయింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పక్కోళ్ళు ఇచ్చారా? దేవుడు ఇచ్చాడు. ఇవ్వగలిగిన వాడు ఆయనే, తీయగలిగిన వాడు, హెచ్చించగలిగిన వాడు ఆయనే, తిప్పగలిగిన వాడు. 10 మంది నన్ను ఫూల్ అంటే నేను ఫూల్ని కాదు. 10 మంది నువ్వు ఆర్ గ్రేట్ మ్యాన్ అంటే ఐఎమ్ నాట్ అ గ్రేట్ మ్యాన్. డోంట్ వరీ అబౌట్ ద పీపుల్. మనుషులు ఏం చెబుతారో అనే దాని మీద పెడితే దేవునికి ఇష్టలుగా ఉండలేము. మనుషుల దయను సంపాదించగోరిని ఎడల దేవుని దయను నేను పొందలేకపోదును. ప్రభు సద్దులకు వెళ్ళి అడగండి, నేను ఎక్కడున్నాను ప్రభు? ఎక్కడున్నా? తప్పు చేసినప్పుడు గిల్టీ కాన్షియన్స్, మనసాక్షి దోషారోపణ చేస్తుంటుంది. నెమ్మది ఉండదు. ఈరోజు నీ హృదయం దోషారోపణ చేసే తప్పులు, నీ బ్రతుకులో నీ ఓడిపోయిన విషయాలు, నీ ఉన్న సమాధులలో రహస్యముగా చీకటిలో చేసే, సమాధిలో చీకటి ఉంటుందండి. సమాధిలో చీకటి ఉంటుంది. చీకట్లో చేసే పనులు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు, ఎవడూ చూడటం లేదని చేసే పనులు, నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే ఒప్పుకోడండి. ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల పట్ల నెరవేరాలయ్యా. మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఓడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరపడిపోతున్న వారు యవ్వనస్తులను నీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో, ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈరోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈరోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు
6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.